ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ చూస్తూ ఉంటాం, అదేవిధంగా హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాం. సో అట్లాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన రెమెడీ ఇది ఇంట్లో వాళ్ళే చేసుకోవచ్చు, కేవలం 4-5 ఇంగ్రీడియంట్స్తోనే చెప్పొచ్చు నవీన్ అని చెప్పేసి అన్నారు. సో ఏంటి ఇవన్నీ కూడా మొత్తానికి వీటితో ఏ విధంగా మనము వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు, అది కూడా ఏమైనా ఏజ్ని బట్టి ఉంటుందా? అంటే మరి 60-70 ఏళ్ళ వాళ్ళు కూడా ట్రై చేస్తే మా వెంట్రుకలు తెల్లవి నల్లగా అవ్వట్లేదని అంటుంటారు. సో మీరు ఇందాక ఒక సెంటెన్స్ చెప్పారు, ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పారు. దానికి నేను ఇంకో సెంటెన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ గురించి మీ ఇల్లు దాటాల్సిన పని లేదు. అవును, ఇంట్లో చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ కలబంద, ఇది మన బాల్కనీలో ఉంటుంది. రైట్. గార్డెన్ కూడా వెళ్ళాల్సిన పని లేదు, మన బాల్కనీలో పెరుగుతుంది కుండీలో. రైట్. సో నెక్స్ట్ ఆవాలు మన పోపుల డబ్బాలో ఉంటాయి. రైట్. కరివేపాకు మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలు, ఇవి కూడా ఇవాళ రేపు ఆల్మోస్ట్ ఆల్ కామన్గా ఉంటున్నాయి. సో అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. సో బేసిక్గా ఏంటంటే మీరు కెమికల్ సింథసైజ్డ్ డై కనుక వాడితే రైట్ మీకు ప్రాబ్లమ్స్ ఏమిటి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది, దాని తర్వాత స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, రైట్. సో మళ్ళీ ఒకసారి మీరు దానికి వెళ్ళారనుకోండి, మీరు న్యాచురల్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఓకే, సో ఆ కెమికల్లీ సింథసైజ్ లేకుండా మనం న్యాచురల్గా ఎలా చేసుకోవచ్చు అనేది చాలా చాలా సింపుల్. సో ఇప్పుడు మనకు ఇక్కడ ట్రే కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎట్లా చెప్తా చూడండి. సో సింపుల్ ఏంటంటే, మీరు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు. రైట్. ది బెస్ట్ ఏంటంటే కొంచెం నోట్ చేసుకోవడం బెటర్. చాలా మంచిది. ఎందుకంటే ఓం ప్రకాష్ గారు అన్ని టిప్స్ అన్ని కూడా చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో వేసుకునే విధంగా ఉంటుంది. అదే చెప్పాను కదా, ఇంట్లో చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసుకోవచ్చు. సో 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోండి. రైట్. తర్వాత 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటాం. రైట్. తర్వాత నెక్స్ట్ 1 కప్పు కరివేపాకు తీసుకోండి. రైట్. ఈ మూడింటిని ఒక ప్యాన్ కానీ రైట్ ప్రిఫరబుల్లీ ఒకవేళ మీ దగ్గర ఇనుప కడాయి కనుక ఉంటే అది వాడుకుంటే బెటరు. దాంట్లో ఫ్లేమ్ మీద పెట్టేసి వీటిని ఎలా వేయించాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ట్రే కలర్ వచ్చేంతకు వేయించాలి. ఓకే. సో ఆ ఇనుప కడాయిలో కలిసిపోవాలి, ఆ బ్లాక్ అయిపోవాలన్నమాట. అప్పుడు కొంచెం పొగ వస్తుంది, కంగారు పడకండి. మీ పక్కింటోళ్ళు పరిగెత్తుకొని వస్తారు, వాళ్ళకు కూడా ముందే ఇంటిమేట్ చేయండి, లేదా చెప్పండి మీకు కూడా కొంచెం డై ఇస్తా అని చెప్పండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. న్యాచురల్ హెయిర్ డై అనమాట. రైట్. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 4. ఫస్ట్ ఈ 3 తీసుకుంటాం. రైట్. ఇనుప కడాయి పెట్టేసి ఆ ఇనుప కడాయిలో ఈ ఆవాలు, తర్వాత అవిసె గింజలు, కరివేపాకు 3 వేసేసి వేపుతూ ఉండాలి. మామూలుగా ఫస్ట్ చిటపట వేగుతూ ఉంటాయి, తర్వాత అవి కొంచెం కొంచెం బ్లాక్గా ఈ ట్రే కలర్లో టర్న్ అయితే కంప్లీట్ బ్లాక్ అయిన తర్వాత దాన్ని తీసేసి కొంచెం చల్లారి పెట్టుకోండి. మొత్తానికి మాడిపోవాలి అది ఎగ్జాక్ట్గా మసిబొగ్గు అయిపోవాలన్నమాట. రైట్. సో అయిన తర్వాత దాన్ని తీసేసి కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసుకోవాలి. రైట్. తర్వాత నెక్స్ట్ ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి. గాజు దాంట్లో చేసేసుకొని మీ హెయిర్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి, అరే మేల్ వాడుతున్నారా ఫీమేల్ వాడుతున్నారా అది డిపెండ్ అవుతుంది. సో దాన్ని బట్టి మళ్ళీ సేమ్ ఇలాంటి ఒక చిన్న కప్పు తీసుకొని ఆ కప్పులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొగాళ్ళు అనుకోండి, ఒక 2 టీ స్పూన్స్ సరిపోతుంది. ఆ టీ స్పూన్స్ పౌడర్ని వేసేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ అలోవెరాని తొక్క తీసేసి జెల్ తీసుకోవాలి. ఆ జెల్ తీసి ఆ జెల్ పౌడర్లో వేసేసుకోవాలి. వేసి నీట్గా మంచిగా ఈవెన్గా పేస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాన్ని ఇలా కెమికల్స్ ఏం లేవు కాబట్టి మామూలుగా మీరు బయట షాప్లో చూసిన కెమికల్ అయితే మళ్ళీ గ్లౌజ్ వేసుకోవాలి. ఇవన్నీ న్యాచురల్, కవర్ వేసుకొని మళ్ళీ క్లాత్ మీద పడకుండా ఇవన్నీ గొడవలు ఉంటాయి. ఇది న్యాచురల్ కదా, అన్ని మన ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీరు హ్యాపీగా మామూలు మీ చేత్తో పెట్టుకోవచ్చు. చేత్తో మంచిగా స్కాల్ప్గా పట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డ్రై అయిపోయిన తర్వాత రెగ్యులర్ వాష్ మీరు చేసేసుకోండి. రెగ్యులర్ వాష్ చేసేసుకుంటే మీకు వెంట్రుకలు మంచిగా నిగనిగలాడుతుంటాయి అన్నమాట. ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్ అట్లా? అదే అగైన్ మళ్ళీ మీ లైఫ్ స్టైల్. అంటే ఇప్పుడు బేసిక్గా ఈ వైట్ హెయిర్ రావడానికి రీజన్స్ ఏంటి అంటే, మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం, చాలా చిన్న ఏజ్లో వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. రైట్. అంటే మీరు అన్నట్టుగా పూర్వకాలం అంటే మన పేరెంట్స్ జనరేషన్లో వాళ్ళకి తెల్ల హెయిర్ వచ్చిందంటే వాళ్ళు మంచి వృద్ధాప్యంలో ఉన్నారు, మంచి నాలెడ్జ్ పర్సన్, అనుభవానికి ఒక చిహ్నం. ఎగ్జాక్ట్లీ అనుభవం. కానీ ఇప్పుడు అలా కాదు కదా, అయ్యో ఆయనకి ఏదో తెల్లెంటికలు వచ్చినాయని చెప్పి మనం పోయి అనుభవం ఉందేమో అడిగితే అక్కడ ఏముండదు, 0 ఉంటుంది.
ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళకి వస్తున్నాయి. కాబట్టి దానికి ఏం సంబంధం లేకుండా మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, అంటే మీరు ఎంత పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, రైట్, మీ హెయిర్కి ఎంత ఆక్సిజన్ అందుతుంది, మీరు వారానికి ఎన్నిసార్లు ఆయిల్ పెడుతున్నారు, స్ట్రెస్ ఎట్లా ఉంది, మీ ప్రొఫెషనల్ స్ట్రెస్ ఎట్లా ఉంది, పర్సనల్ స్ట్రెస్ ఎట్లా ఉంది, మీ ఎగ్జాక్ట్లీ మీ నిద్ర ఎట్లా ఉంది, మీ డైజెషన్ ఎట్లా ఉంది, మీ హెయిర్ వైట్ అయితే ఆబ్వియస్గా అండి. ఓకే, అదెట్లా లింక్ ఏమిటి అసలు? అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర గురించి సోకాల్డ్ యూత్ చాలా తెలుసుకోవాలి. నిద్రలో మన టోటల్ బాడీ అంతా రిపేరింగ్ మెకానిజం అవుతుంది అనమాట. సో ఆ స్లీప్ లేకపోతే అసలు మీరు అన్నట్టుగా హెయిర్ కాదు, టోటల్ లైఫ్, టోటల్ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. టోటల్ హెల్త్ అంటే ఎంజైమ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, రైట్, మీ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, ఈవెన్ చెప్పాలంటే ఇన్ఫర్టిలిటీ కూడా వస్తుంది, రైట్, ఇన్సోమియా వల్ల. ఇన్సోమియా వేరు, మళ్ళీ నిద్రపోకపోవడం వేరు. ఇన్సోమియా అంటే ఏదో డిజార్డర్ ఉండి నిద్రపోవట్లేదు. బట్ సోకాల్డ్ జనాలు ఏం చేస్తున్నారంటే ఈ సోషల్ మీడియా టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ అవుతాయి. సో మీరు తినే ఫుడ్లో అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూపించిన ఏదైతే అవిసె గింజలు ఉన్నాయో ఇక్కడ మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ చెప్తున్నాం. ఓకే, ఎక్స్టర్నల్ కాకుండా మీరు ఇంటర్నల్ కూడా తీసుకోవచ్చు. ఇంటర్నల్ తీసుకోవడం వల్ల హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ అనేది అందుతుంది. ఇది మామూలుగా నీళ్ళల్లో నానబెట్టుకుని కూడా తాగొచ్చు, లేదా జెల్ లాగా అప్లై కూడా చేయొచ్చు, లేదా మీరు లడ్డూలు చేసుకొని తినొచ్చు, లేదా నార్మల్ ఏమీ లేదనుకోండి మీరు డ్రై వేయించండి, పెనంలో పెట్టి వేయించి పొడి చేసుకోండి. 1 టీ స్పూన్ మీ ప్లేట్లో పెట్టుకోండి, లంచ్ ప్లేట్లో, రైట్. అది మీరు పప్పుతో కలుపుకుంటారా, కర్రీతో కలుపుకుంటారా, లేదా మామూలుగా సైడ్గా తింటుంటారా, మీ ఇష్టం అది, రైట్. మీరు కావాలంటే అందులో 2 ఎల్లిపాయలు దంచేసుకోవచ్చు, పొడి కారం వేసుకోవచ్చు, చట్నీ కారం లాగా డిఫరెంట్గా వేసుకోవచ్చు. ఇదేంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్న ఏకైక ప్రోడక్ట్ మనకు అనమాట. సో భగవంతుడు ఇచ్చిన వరం అనమాట. సో ఇవన్నీ అంటే మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్గా యూత్కి చెప్పాల్సింది ఏంటంటే, అంటే చిన్న ఏజ్లో అంటే మీరు అన్నట్టుగా పెద్ద ఏజ్లో వస్తే పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే మా లైఫ్లో అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి. బట్ చిన్న ఏజ్లో వస్తే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతుంటారు. అవునండి. సో వాళ్ళు ఈ కెమికల్ని అడాప్ట్ చేసుకోకుండా న్యాచురల్ డై ఇంటి దగ్గరే చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు, హెల్దీగా చేసుకోవచ్చు. ఇది మామూలుగా మనం ఈ హెయిర్ డై బయట నుంచి తెచ్చుకున్నది అయితే మంత్లీనో 40 డేస్కి ఒకసారి అది చేస్తూ ఉంటారు. సో ఇది ఎట్లా అంటే మామూలుగా మంత్లీ చేసుకోవచ్చు. చూసుకోవాలంటే వాళ్ళకి ఎన్ని రోజులు వస్తుందని ఒకసారి చూసుకొని, కొంతమందికి వీక్లీ వస్తుంది, కొంతమందికి మంత్లీ వస్తుంది. మీరు ఎన్నిసార్లు తీసుకోవచ్చు, ఎందుకంటే కెమికల్స్ ఏం లేవు, ప్రాసెస్ ఏం లేదు. గ్లౌజులు పెట్టుకో, అది చేసుకో, కళ్ళు మూసుకో, కళ్ళజోళ్ళు పెట్టుకో, కొన్ని డైస్ ఉంటాయి, కొన్ని మళ్ళీ స్కిన్ అలర్జీస్. ఎగ్జాక్ట్లీ, స్కిన్ కాదు హెయిర్కి ఐస్కి డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని వేసుకుంటారు. కొంతమంది పాపం రియల్గా నాకు తెలిసిన పర్సన్సే ఇట్లా హెయిర్ డై వేయడం వల్ల ముందు ఒత్తైన జుట్టు ఉండేది, ఈ హెయిర్ డై వాడిన తర్వాత పలుచబడిపోయాయి. అంటే అదే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది, కెమికల్ ఇన్ఫెక్షన్ వల్ల అదంతా జరుగుతుంది అనమాట. సో మీరందరూ కూడా మన వ్యూవర్స్ అందరికీ చెప్పేది జస్ట్ సింపుల్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఇలా ఏమీ లేవు, అన్నీ మన ఇంట్లో దొరికేవే, రైట్. ఇంట్లో చేసుకోవచ్చు, ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్, మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్, వీటి చేసుకొని మీరు చేయండి, అప్లై చేసి మీ రిజల్ట్ ఎట్లా ఉంది అనేది మాకు కామెంట్స్లో తెలపండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా సింపుల్ టిప్, అదేవిధంగా అందరికీ ఉపయోగపడే టిప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.